హాయ్ ఫ్రెండ్స్, ఇటువంటి బిట్స్ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇటువంటి బిట్స్ మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రసాద్ మ్యాథమెటిక్స్ బుక్స్ కొని దాంట్లో ఉండే బిట్స్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు టెస్ట్ 6కి సంబంధించిన వివరణలు. 14 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో గరిష్ట వైశాల్యం గల వృత్తాలని అంతర్లిఖించిన చతురస్ర భుజము మరియు వృత్త వ్యాసార్థముల నిష్పత్తి. ఇప్పుడు ఒక చతురస్రంలో వృత్తాన్ని అంతర్లిఖించినట్లయితే ఈ చతురస్ర భుజం అనేది వృత్త వ్యాసానికి సమానం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డి. ఏ అనేది 14 ఈజ్ ఈక్వల్ టు డి. అప్పుడు దాని వ్యాసార్థంగా మారిస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7. భుజానికి వృత్త వ్యాసార్థానికి నిష్పత్తి. భుజం 14 వ్యాసార్థం 7. క్యాన్సిల్ చేస్తే 2:1. ఒక చతురస్రంలో 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గరిష్ట వైశాల్యం గల వృత్తాన్ని అంతర్లిఖించిన చతురస్రం చుట్టుకొలత. ఈ చతురస్రంలో ఒక వృత్తాన్ని అంతర్లిఖించాం. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్స్. ఇటు 6 ఇటు 6 టోటల్ 12 అవుతుంది. ఈ 12 అనేది చతురస్ర భుజం అవుతుంది. చుట్టుకొలత కాబట్టి 4 ఇంటూ భుజం 48. 7 ఇంటూ √2 సెంటీమీటర్స్ కర్ణంగా గల చతురస్రంలో గరిష్ట వైశాల్యం గల వృత్తాన్ని అంతర్లిఖించిన వృత్త వైశాల్యం. ఇప్పుడు ఇది కర్ణం. √2 ఇంటూ ఏ అనేది కర్ణం. 7 ఇంటూ √2కి ఈక్వల్. √2 క్యాన్సిల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 7. అంటే భుజం 7. ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారము చతురస్ర భుజం అనేది వృత్త వ్యాసానికి సమానం. చతురస్ర భుజం మనకి ఇక్కడ 7 అని తెలిసింది కాబట్టి 7 ఈజ్ ఈక్వల్ టు డి. దీన్ని వ్యాసార్థంగా మారిస్తే 7/d. ఇప్పుడు వృత్త వైశాల్యం πr². అంటే పై వాల్యూ ఆర్ వాల్యూ 7/2. దీన్ని సింప్లిఫై చేస్తే 38.5 వస్తుంది. 21 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో గరిష్ట వైశాల్యం గల వృత్తాన్ని అంతర్లిఖించిన చతురస్రానికి మరియు వృత్తానికి మధ్య గల ప్రాంత వైశాల్యం. ఇలాంటి సందర్భంలో చతురస్రంలో వృత్తాన్ని అంతర్లిఖిస్తే చతురస్ర భుజం అనేది వృత్త వ్యాసానికి సమానం. అంటే డి అనేది 21. వ్యాసార్థంగా మారిస్తే 21/2 హాఫ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యాన్ని తీసివేస్తే ఈ మధ్యలో ఉండే ప్రాంత వైశాల్యం వస్తుంది. దానికి సంబంధించిన షార్ట్ కట్ ఫార్ములా 6/7 ఇంటూ r². అప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు 94.5 వస్తుంది. 7 సెంటీమీటర్స్ వ్యాసార్థంగా గల వృత్తంలో గరిష్ట వైశాల్యం గల చతురస్రాన్ని అంతర్లిఖించిన చతురస్ర వైశాల్యం. ఈ వృత్తంలో చతురస్రాన్ని అంతర్లిఖిస్తున్నాం. ఇలాంటి సందర్భంలో చతురస్ర కర్ణం అనేది వృత్త వ్యాసానికి సమానం. కర్ణం కాబట్టి √2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డి. అప్పుడు డి అనేది వ్యాసార్థానికి రెట్టింపు. అంటే 2 ఇంటూ వ్యాసార్థం. ఇలా ఈ √2తో ఈ 2ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఒక √2 మిగులుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ √2. చతురస్ర వైశాల్యం అంటే భుజము ఇంటూ భుజం. అలా సింప్లిఫై చేస్తే 98 వస్తుంది. అట్లాగే 6th బిట్. ఒక వృత్తంలో 49 చదరపు సెంటీమీటర్లు గల గరిష్ట చతురస్రాన్ని అంతర్లిఖించిన వృత్తానికి మరియు చతురస్రానికి మధ్య గల ప్రాంతం. అప్పుడు ముందు ఇక్కడ మనకు చతురస్ర వైశాల్యం ఇచ్చారు. అంటే a² ఈజ్ ఈక్వల్ టు 49, ఏ ఈజ్ ఈక్వల్ టు 7. వృత్తంలో చతురస్రాన్ని అంతర్లిఖిస్తే ఈ చతురస్ర కర్ణం అనేది వృత్త వ్యాసానికి సమానం. అంటే √2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డి. ఏ ప్లేస్లో 7 రాస్తాం. డి అంటే 2 ఇంటూ వ్యాసార్థం. అప్పుడు ఈ √2తో ఈ 2ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఒక √2 మిగులుతుంది. ఇట్లా తీసుకొస్తే 7/√2. ఇలాంటి సందర్భంలో వృత్తంలో నుంచి చతురస్రాన్ని తీసివేస్తే మిగిలిన ప్రాంత వైశాల్యం షార్ట్ కట్ ఫార్ములా 8/7 ఇంటూ r². ఆర్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 28 వస్తుంది. 6 వ్యాసార్థం గల వృత్తంలో గరిష్ట వైశాల్యం గల చతురస్రాన్ని అంతర్లిఖించిన వృత్త చతురస్ర వైశాల్యాల నిష్పత్తి. అప్పుడు ఇలాంటి సందర్భంలో చతురస్ర కర్ణము ఈజ్ ఈక్వల్ టు వృత్త వ్యాసం. √2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిని 2r రాస్తాం. √2తో ఈ 2ని క్యాన్సిల్ చేస్తే √2 మిగులుతుంది. అంటే భుజం దీన్నుగా ఉపయోగిస్తాం. ఇప్పుడు అడిగిన దాని ప్రకారం వృత్త వైశాల్యం πr² ఈజ్ టు చతురస్ర వైశాల్యం a². పై అంటే 22/7, r² ఈజ్ ఈక్వల్ టు a² అంటే దీన్ని వర్గం చేయాలి. √2ను వర్గం చేస్తే 2r². r² క్యాన్సిల్. 2 1s 2 11s. 7 ఇక్కడ డివైడ్ చేసినట్టు సరిపోతే మల్టిప్లై. 11:7. 6 వ్యాసార్థం గల అర్ధవృత్తంలో గరిష్ట వైశాల్యం గల త్రిభుజాన్ని అంతర్లిఖించిన అర్ధవృత్త వ్యాసార్థము త్రిభుజం ఎత్తుల నిష్పత్తి. అర్ధవృత్తంలో గరిష్ట వైశాల్యం కలిగిన త్రిభుజం అంటే అర్థము ఈ వ్యాసమును భూమిగాను వ్యాసార్థమును ఎత్తులుగా కలిగి ఉండే త్రిభుజమే గరిష్ట వైశాల్యం. అంటే వ్యాసార్థం r ఈజ్ టు ఎత్తు వచ్చేసి r. 2 సమానంగా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1:1.
6 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల అర్ధవృత్తంలో గరిష్ట వైశాల్యం గల త్రిభుజాన్ని అంతర్లిఖించిన త్రిభుజ వైశాల్యం. ఇలాంటి సందర్భంలో ఈ త్రిభుజ వైశాల్యం అనేది r² కి సమానం. r అంటే 6 6² = 36. ఓకే.